హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజేశ్వరి అయితే అవని మాటల్ని తలుచుకొని చాలా బాధపడుతుంది. ఇక తన చేతికి ఉన్న ఆ సెలైన్ని తీసేసి ఇంకా అక్కడి నుంచి కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా లోపలికి వచ్చిన నర్స్ రాజేశ్వరి కనిపించకపోవడంతో డాక్టర్ అంటూ ఇక బయటికి వచ్చి వాళ్ళందరికీ కూడా చెప్తుంది. ఇంకా అదే టైంలో వచ్చిన పల్లవి ఇంకా అలాగే కమల్ ఇద్దరు కూడా రాజేశ్వరి లేకపోవడం చూసి చాలా కంగారు పడతారు. ఇక కమల్ అయితే పల్లవితో నువ్వేం కంగారు పడకు, నేను వెతుకుతాను అంటూ ఇక గబగబా బయటికైతే వెళ్తారు. అవనికైతే ఫోన్ చేసి కమల్ అయితే రాజేశ్వరి కనిపించలేదని చెప్పడంతో ఒక్కసారిగా అవని, కన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, పిన్ని కనిపించకపోవడం ఏంటి అని అంటుంటే, ఏమో వదినా, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళాం, వచ్చేసరికి అత్తయ్య లేరు అని చెప్పడంతో సరే నేను ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను అంటూ ఇక కాల్ కట్ చేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతుంది. సడన్గా రాజేశ్వరి దారిలో ఒక గుడి దగ్గర కూర్చుని కుమిలిపోతూ ఉంటుంది. ఇంకా అవని అయితే రాజేశ్వరిని చూసి ఇంకా రాజేశ్వరి దగ్గరికి వెళ్తుంది. పిన్ని, మీరు హాస్పిటల్ నుంచి ఇలా వచ్చి ఇక్కడున్నారా? మీకోసం అంతా వెతుకుతున్నామంటూ ఇంకా అవని అయితే రాజేశ్వరితో మాట్లాడుతూ ఉంటే రాజేశ్వరి మాత్రం అవని మాటని పట్టించుకోకుండా భరత్ గురించి ఆలోచిస్తుంది. అలాగే భరత్తో తనకి జరిగిన ప్రతి సన్నివేశాన్ని కూడా గుర్తు చేసుకుని తనలో తను కొమిలిపోతుంది. ఇక అవని అయితే రాజేశ్వరి దగ్గరగా కూర్చుని, చూడండి పిన్ని, మీకు ఒక్కసారిగా మీ కన్నబిడ్డ గురించి తెలియడం వల్ల మీరు ఇంతలా బాధపడుతున్నారు. నేను అర్థం చేసుకోగలను. కానీ ఇలా ఎవ్వరికీ చెప్పకుండా హాస్పిటల్ నుంచి వచ్చేయడం వల్ల అందరూ ఎంత కంగారు పడతారో ఒక్కసారి ఆలోచించాలి కదా పిన్ని. రండి అంటూ ఇక అవని అయితే రాజేశ్వరిని తీసుకుని ఇక హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా ఇంకా రాజేశ్వరిని చూసిన పల్లవి అయితే మామ్ అంటూ ఇక రాజేశ్వరిని హత్తుకుంటుంది. పక్కన ఉన్న అవని, పల్లవి, పిన్నికి ఏం కాలేదు, తనకి మనశ్శాంతి కోసం గుడి దగ్గర కూర్చుని ఉన్నారు అని చెప్పడంతో ఇక ఇంతలో కమలొచ్చి, వదిన, నేను డాక్టర్తో కూడా మాట్లాడేశాను. అత్తయ్య గారిని ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి అత్తయ్యని డిశ్చార్జ్ చేస్తా అన్నారు అని చెప్పడంతో ఇక అందరూ కలిసి రాజేశ్వరిని తీసుకుని ఇంటికైతే బయలుదేరతారు. ఇక ఇంటికి వెళ్ళిన రాజేశ్వరిని లోపలికి తీసుకెళ్ళబోతూ ఉంటే అవని, ఆగండి పిన్ని, మీకు దిష్టి తీస్తాను అని చెప్పి ఇంకా అవని అయితే లోపలికి వెళ్ళి గుమ్మడికాయ తీసుకొచ్చి దాని మీద కర్పూరాన్ని వెలిగించి ఇక రాజేశ్వరికి దిష్టి తీయబోతుంటే ఇంతలో పల్లవి, ఏం అక్కర్లేదు, మా మామ్కి నేనే దిష్టి తీస్తాను, ఇలా ఇవ్వు అంటూ ఇక పల్లవి అయితే దిష్టి తీయడానికి ముందుకు వెళ్తూ ఉంటే రాజేశ్వరి, పల్లవి, నువ్వేం తీయనక్కర్లేదు, తననే తీయనివ్వు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇంకా అవని అయితే రాజేశ్వరికి దిష్టి తీసి ఇక లోపలికి తీసుకెళ్ళమని చెప్తుంది. ఇంకా రాజేశ్వరిని తీసుకొని లోపల కూర్చోబెట్టడంతో అవని రాజేశ్వరితో మాట్లాడుతూ, చూడండి పిన్ని, ఇక నుంచైనా మీరు ధైర్యంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోరని నేను నమ్ముతున్నాను అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న పల్లవి, చూడు, మా మామ్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, ఇక నువ్వు బయలుదేరచ్చు అని చెప్పి ఇంకా పల్లవి అయితే అవని మీద కోపడుతూ ఉంటే రాజేశ్వరి మాత్రం, అవని, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. అవని అయితే, పిన్ని, ఇప్పుడు ఇదంతా ఎందుకు, మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంటే, లేదు, నేను నీతో ఇప్పుడే మాట్లాడాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. అవని, సరే పిన్ని, పదండి అంటూ ఇక పల్లవి చూస్తుండగానే అవనిని తీసుకుని రాజేశ్వరి గదిలోకి వెళ్ళి డోర్ అయితే వేస్తుంది. ఇంకా పల్లవి అయితే, మామ్ ఏంటి హాస్పిటల్ నుంచి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఇంతకుముందు అవనిని చూస్తేనే కోపంతో రగిలిపోయే మామ్ ఇప్పుడు అవనితో ఇంతలా మాట్లాడుతుంది. పైగా తనతో నాకు తెలియని పర్సనల్ విషయం ఏముంది, అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే దొంగచాటుగా వెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటల్ని వినడానికి చూస్తూ ఉంటుంది. ఇక అవని అయితే, చెప్పండి పిన్ని అని రాజేశ్వరిని అడగడంతో రాజేశ్వరి,
చూడు, చెప్పేదేముంది? నాకు నా కొడుకు కావాలి. ఇన్ని రోజులు నా కొడుకుని తెలియక దూరం చేసుకున్నాను. ఇప్పుడు తెలిసిన తర్వాత నా కొడుకుని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేను. వెళ్ళి నా కొడుకు భరత్ని నా దగ్గరికి తీసుకురా అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. అలాగే నిజాన్ని విన్న పల్లవి కూడా కంగారు పడుతుంది. ఇదేంటి మామ్ కొడుకు అంటుంది? అసలు ఈ కొడుకెవరు? ఈ కొడుకుని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి పల్లవి అయితే చాలా కంగారు పడుతుంది. అలాగే భయపడుతుంది కూడా. ఇంకా అవని అయితే పిన్ని ఉన్న పలంగా ఇప్పుడు భరత్ని తీసుకొస్తే అమ్మ బాధపడుతుంది. ఇప్పటికే అమ్మ విషయంలో చాలా లోట్లు జరిగాయి. కనీసం భరత్ని కొద్ది రోజులన్నా అమ్మతో ఉండనివ్వండి అని అంటుంటే ఇక రాజేశ్వరి, చూడు, ఇప్పటికే నేను నా కొడుకుని దూరం చేసుకుని ఏమి కోల్పోయానో నాకు అర్థమైంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకుని నా దగ్గరికి తీసుకొస్తావా లేదా, లేకపోతే నా కొడుకుని ఎట్లా రప్పించుకోవాలో కూడా నాకు బాగా తెలుసు అంటూ ఇక రాజేశ్వరి అయితే అవనితో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి భరత్ మామ కొడుకా? మరి నేనెవరి కూతుర్ని అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచనలో పడుతుంది. ఇక అవని, అది కాదు పిన్ని, అమ్మకి భరత్ అంటే చెప్పలేనంత ప్రేమ. భరత్ని వదిలి క్షణం కూడా ఉండలేదు. భరత్ కోసం నాన్నని కూడా దూరం చేసుకోవడానికి సిద్ధమైంది. నాన్న ఇంట్లో ఉంటే భరత్ ఉండనంటున్నాడని నాన్నని కూడా ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పటానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో భరత్ని తీసుకొచ్చి అమ్మకి దూరం చేయలేను. అలాగే భరత్తో ఈ నిజం చెప్పి మీకు దగ్గర చేయలేను. కొద్ది రోజులు ఓపిక పట్టండి అని అంటుంటే, ఏయ్ ఇక చాలు. ఇంతకు ముందు మీ నాన్న నాకు నా కొడుకుని పురిట్లో దూరం చేసి మీ అమ్మకి పుట్టిన పల్లవిని తీసుకొచ్చి నాకు దగ్గర చేశాడు. ఇప్పుడు నా కొడుకుని నా దగ్గరికి తీసుకురమ్మంటే ప్రేమ దోమ మా అమ్మ బాధపడుతుంది అంటూ రకరకాలుగా కాకమ్మ కబుర్లు చెప్తున్నావు. చూడు, నేను నా కొడుక్కి దూరం అయ్యానని నాలో నేను ఎంత కుంగిపోతున్నానో నీకు అర్థం కావట్లేదు. అసలు మీ నాన్న చేసిన దానికి నేను చచ్చిపోవాలి. కానీ కేవలం నా కొడుకు భరత్ని చూడటం కోసం బ్రతికున్నాను. మర్యాదగా వెళ్ళి నా కొడుకుని నా దగ్గరికి తెచ్చి పెడతావా, లేకపోతే నా కొడుకుని ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ ఇంకా రాజేశ్వరి అయితే చాలా ఆవేశంగా బయటకైతే వస్తుంది. ఒక్కసారిగా పల్లవి ఇక రాజేశ్వరికి కనిపించకుండా దొంగచాటుగా ఒక మూలన దాక్కుని ఉంటుంది. ఇంకా రాజేశ్వరి అన్న మాటలకి అవనికి ఏం చేయాలి అర్థం కాదు. ఇప్పుడు ఉన్న పలంగా భరత్ తన కన్న కొడుకు కాదని తెలిస్తే మీనాక్షి ఏమైపోతుందా అని ఇక అవని అయితే ఆలోచనలో పడుతుంది. ఇక రాజేశ్వరి అయితే, అమ్మా ఈరోజు నేను వంట చేస్తాను అంటూ ఇక రాజేశ్వరి అయితే కిచెన్లోకి వెళ్తుంది. అలాగే పల్లవి మాత్రం అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక పల్లవి అయితే, అంటే ఎన్ని రోజుల నుంచి కూతురుగా పెరుగుతున్నా ఈ ఇంటికి నేను వారసురాల్ని కాదా? అంటే ఆ దిక్కుమల్ల మీనాక్షి కూతురునా నేను? అంటే నాకు ఎటువంటి ఆస్తి లేదా? నేనొక అనామకురాలనా? ఈ కోట్ల ఆస్తికి ఆ భరత్ గాడు వారసుడా? వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో భరత్ గాడు ఈ ఆస్తికి వారసుడవడానికి వీల్లేదు. ఎన్ని రోజుల నుంచి చక్రధర్ అలాగే రాజేశ్వరికి ముద్దుల కూతురుగా ఈ ఇంటి వారసురాలుగా ఎంతో అపురూపంగా పెరిగాను. ఇప్పుడు ఉన్నట్టుండి నేను మీనాక్షి కూతురునని బయటపడితే నాకు ఒళ్ళు మండిపోతుంది అంటూ ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే అవని బయటికి వచ్చి అక్షయ్తో, ఏవండి వెళ్దామా అని అంటుంటే ఇక అక్షయ్, అవని ఏమైంది? అత్తయ్య నిన్ను లోపలికి తీసుకెళ్ళి ఏం మాట్లాడారు అని అడగడంతో, అదంతా తర్వాత చెప్తాను, పదండి పిన్ని, నేను వెళ్ళొస్తాను అని అంటుంటే, వెళ్ళు, కానీ వచ్చేటప్పుడు నేను చెప్పిన నా కొడుకుతో తిరిగిరా అంటూ ఇక రాజేశ్వరి అయితే
అవని వైపు కూడా చూడకుండా పక్కకి తిరిగిపోతుంది. ఇంకా అవని అయితే మౌనంగా అక్కడి నుంచి బయటకు వస్తుంది. అక్షయ్ అయితే అవని ఏమైంది అవని, ఏం మాట్లాడవేంటి అని అంటుంటే ఇక అవని అయితే రాజేశ్వరి ఉన్న పలంగా భరత్ని తీసుకొచ్చి తన దగ్గర ఉంచమని, భరత్కి నేనే తన కన్నతల్లని చెప్పమన్న సంగతి ఇక అక్షయ్కి చెప్తుంది. ఒక్కసారిగా అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు అవని, ఇప్పుడు ఉన్న పలంగా భరత్కి రాజేశ్వరి అత్తయ్యే తన కన్నతల్లని చెప్తే భరత్ ఎలా తీసుకుంటాడో అని అంటుంటే నిజమేనండి, అవును మీరు చెప్పింది నిజమే. భరత్ ఇప్పుడు ఉన్న పలంగా నీ కన్న తల్లి మీనాక్షి కాదు రాజేశ్వరి పిన్ని అన్న సంగతి భరత్కి ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అదంతా పక్కన పెడితే భరత్ మీద ఎంతో ప్రేమని పెంచుకున్న అమ్మకి ఈ నిజాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అవని అయితే చాలా బాధపడుతుంది. ఇంకా అక్షయ్ చూడవని నువ్వే అన్నావు కదా దేనికైనా కాలమే సమాధానం చెప్తుందని, ఇది కూడా అలాగే అనుకో. పద, ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అంటూ ఇక అక్షయ్ అయితే అవని భుజం మీద చేయి వేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా పల్లవి అయితే ఏం చేయాలో అర్థం కాక కోపంతో రగిలిపోతుంది. ఇంకా ఇంతలో పెద్దవిడొచ్చి పల్లవి ఏం చేస్తున్నావే అక్కడే కూర్చున్నావు అని అంటుంటే ఇంతలో పల్లవి మాత్రం భరత్ గురించి అలాగే అవని రాజేశ్వరులు మాట్లాడుకున్న మాటల గురించి గుర్తు చేసుకుని తనలో తను కోపంతో రగిలిపోతుంది. ఇంకా పెద్దవిడైతే పల్లవి భుజం మీద చేయివేసి ఏంటే ఇలా ఒంటరిగా ఒక్కదానివే కూర్చున్నావు, అసలు నిన్ను చూస్తుంటే రోజు రోజుకి మరీ దిగజారిపోతున్నావు. చూడు, నువ్వు గొప్ప ఇంటికి వారసురాలివి, నీకు కోట్ల ఆస్తుంది, కానీ నువ్వు రోజు రోజుకి ప్రతి చిన్న విషయానికి కూడా ఇంతలా దిగజారిపోతున్నావు. అసలు నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావే అంటూ ఇంకా పెద్దవిడైతే పల్లవితో మాట్లాడుతూ ఉంటే పల్లవి అవును, నేను ఈ ఆస్తికి వారసురాల్ని, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆస్తి నా చెయ్యి జారకూడదు అంటూ పల్లవి తన మనసులో అనుకుని అమ్మమ్మ నాకు అర్జెంట్ పని ఉంది, నేను మళ్ళీ వస్తాను అనుకుంటూ ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్తూ రాజేశ్వరిని చూస్తుంది. ఒక్కసారిగా రాజేశ్వరిని చూసిన పల్లవికి తన కొడుకు తనకి కావాలి అని ఆవిడతో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. మామ్కి ఇప్పుడు నా మీద ప్రేమ మొత్తం పోయిందా? నిజంగానే తన కన్న కొడుకు భరత్ మీదే తను ఎక్కువ ప్రేమని పెంచుకుందా అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి మామ్ అని పిలవడంతో ఇక రాజేశ్వరి వెనక్కి తిరిగి ఏంటి అని చాలా క్యాజువల్గా అడుగుతుంది. ఒక్కసారిగా పల్లవి ఇదేంటి, మామ్కి నేను తన కన్న కూతురు కాదన్న సంగతి తెలిసింది కదా, అందుకేనా నాతో అలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక పల్లవి తన మీద తన మనసులో రకరకాలుగా ఆలోచించుకుంటుంది. ఏమైంది పల్లవి, కాఫీ ఏమైనా కావాలా? నాకిప్పుడు ఖాళీ లేదు, ఎలాగో మీ ఇంటికేగా వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళి పెట్టుకో అని చెప్పి ఇక రాజేశ్వరి తన పని తాను చేసుకుంటుంది. అదేంటి, కనీసం మామ్ నాకు కాఫీ కూడా ఇవ్వట్లేదు అంటే నేను తన కూతుర్ని కాదని మీనాక్షి కూతుర్నని తెలుసుకుంది కాబట్టే మామ్ నాతో ఇలా ప్రవర్తిస్తుందా? లేదు, అలా జరగడానికి వీల్లేదు, అవని చెప్పింది అబద్ధమని నేనే తన కన్న కూతుర్నని మామ్ నమ్మాలి అంటే ఆ భరత్ అనేవాడు ఉండకూడదు, అలాగే ఇదంతా ఒక కట్టు కదా అని మామ్ నమ్మాలి, అలా నమ్మాలి అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి అంటూ పల్లవి అయితే సరే మామ్ నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా అవని అయితే ఇంకా మీనాక్షి దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా మీనాక్షి అవనిని చూసి బట్టలు ఆరేస్తుంది. కాస్త పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అవని, నువ్వు ఈ టైంలో ఇక్కడికి వచ్చావు, ఏమైందమ్మా? రాజేశ్వరి బాగానే ఉంది కదా అని అంటుంటే అమ్మా పిన్ని బాగానే ఉంది, తనని డిశ్చార్జ్ చేశారు, ఇప్పుడే తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇదిగో ఇక్కడికి వచ్చాను అని అంటుంటే మంచి పని చేశావు, రాజేశ్వరికి ఎలా ఉందో ఏంటో అని మీ నాన్నగారు నేను చాలా కంగారు పడుతున్నాం, నువ్వు చెప్పిన మాటకి నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది, కానీ మీ నాన్నగారికి తిరిగి రాజేశ్వరి దగ్గరికి వెళ్ళమని ఎలా చెప్పాలో అర్థం కాక నాలో నేనే సతమతమవుతున్నాను. నువ్వు అల్లుడు గారు వచ్చి మంచి పని చేశారు, చూడండి మీ నాన్నగారి మనసు బాధపడకుండా తిరిగి ఆయన రాజేశ్వరి దగ్గరికి వెళ్ళడానికి మీరే ఆయనకి నచ్చ చెప్పాలి అంటూ ఇక మీనాక్షి మాట్లాడుతుంటే అమ్మా నాన్నతో నేను తర్వాత మాట్లాడతాను,
నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పడంతో ఇక మీనాక్షి, ఏంటి, దేని గురించో అంతలా ఆలోచిస్తున్నావు? చూడవని, నువ్వు ఏం చెప్పినా ఈ అమ్మ సంతోషంగా వింటుంది. అల్లుడు గారు అలా రోడ్ బయట నిలబెట్టి మాట్లాడేస్తున్నాను, లోపలికి రండి, కాఫీ ఇస్తాను అంటూ ఇక మీనాక్షి అయితే లోపలికి వెళ్తుండగా ఇంతలో భరత్ అయితే వస్తాడు. భరత్ని చూసి, రే భరత్, ఏంట్రా ఈ షర్ట్ వేసుకోవడం, కనీసం బటన్స్ కూడా పెట్టుకోలేదు, ఇంకా నువ్వు చిన్నపిల్లాడు అనుకుంటున్నావా అంటూ ఆ చొక్కా బటన్స్ని పెట్టి తనే లోపలికి వెళ్ళి గబగబా ఒక దువ్వెని తీసుకొచ్చి భరత్కి దువ్వేస్తూ, చూడరా భరత్, నువ్వు ఎంత పెద్దవాడివైనా ఈ తల్లికి చిన్నపిల్లాడివే, అన్ని ఆశలు నీ మీదే పెట్టుకున్నాను, నువ్వలా నా మీద కోపాన్ని చూపిస్తుంటే నేను తట్టుకోలేనురా, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను బ్రతకలేనురా అని చెప్పి ఇక మీనాక్షి అయితే భరత్తో మాట్లాడుతూ భరత్కి, చూడు, టిఫిన్ పెడతాను, ఇక్కడే కూర్చో, కోపంతో వెళ్ళిపోవద్దు, నువ్వు చెప్పినట్టుగానే ఆయన్ని ఇక్కడి నుంచి పంపించేస్తున్నాను, నువ్విక ఇలా ఉండద్దు అని అంటుంటే ఇక భరత్, నిజమా నిజమా అమ్మా, అతన్ని ఇక్కడి నుంచి పంపించేస్తున్నామన్నమాట, అయితే నేనిక ఎక్కడికి వెళ్ళక్కర్లేదనమాట అని చెప్పి భరత్ మాట్లాడుతూ ఉంటే ఇక మీనాక్షి, ఏంట్రా మాటలు, ఎక్కడికి వెళ్ళిపోతావురా, నన్ను వదిలిపెట్టి ఇంకొకసారి నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అన్నావంటే మాత్రం నేను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు అంటూ ఇక మీనాక్షి అయితే భరత్కి వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా చూసిన అక్షయ్, అవని ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. ఇక అక్షయ్ అయితే, అవని, అత్తయ్యని చూసావా, ఇప్పటికే 30 సంవత్సరాల నుంచి మావయ్య గారు దూరం అయ్యి మీకోసం ఆవిడ ఎంతో కష్టపడ్డారు, ఎన్నో నిందల్ని బాధల్ని అనుభవించారు. ఇప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కొడుకుని తన కొడుకు కాదని చెప్పి భరత్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి రాజేశ్వరి పిన్ని దగ్గరికి చేరిస్తే నిజంగానే అత్తయ్యకి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఒక విధంగా చెప్పాలంటే భరత్ మీద ఎంతో ప్రేమని పెంచుకున్న అత్తయ్య గారు ఏమైపోతారని నాకు భయంగా ఉంది. వద్దు వద్దు అవని, ఈ నిజాన్ని అత్తయ్యతో చెప్పద్దు అంటూ ఇంకా అక్షయ్ అయితే అవనితో మాట్లాడుతూ ఉంటే, అవని, ఏవండి, ఏంటండి మీరు, నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే నన్ను భయపెడుతున్నారు. అమ్మకి నిజాన్ని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే మీరు చెప్పద్దు అంటూ నన్ను మరింత భయపెడుతున్నారు అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఇంతలో భరత్, అక్క, బావా, ఎప్పుడొచ్చారు, మిమ్మల్ని నేను చూడనే లేదు, అమ్మ చూడక్క, నేను మరీ చిన్న పిల్లాన్ని అన్నట్టుగా తనే తల దువ్వేస్తుంది, తనే షర్ట్ బటన్స్ పెట్టేస్తుంది అని ఇక సరదాగా నవ్వుతూ చెప్తాడు. ఇంతలో అక్కడికి ప్రణతి వచ్చి, అవునవును, నీకు పెళ్ళయ్యి భార్య వచ్చినా సరే అత్తయ్యకి నువ్వు ఇంకా చిన్న పిల్లాళ్లాగే కనిపిస్తావు అంటూ ఇంకా ప్రణతి కూడా సరదాగా మాట్లాడుతుంది. అలా సరదాగా భరత్ ప్రణతి నవ్వుతూ ఉంటారు. అవని అయితే నవ్వలేక కాస్త స్మైలింగ్ ఫేస్తో వాళ్ళ వైపు చాలా బాధగా చూస్తుంది. ఇంతలో అక్కడికి చక్రధర్ అయితే వస్తాడు. ఏంటి, నేను మంచి సమయానికే వచ్చినట్టున్నాను అని అనడంతో ఒక్కసారిగా చక్రధర్ని చూసిన భరత్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఆగు భరత్, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు అనవసరంగా వచ్చాను, మీరిలా నవ్వుతుంటే మీ నవ్వుని దగ్గర నుంచి చూడాలని వచ్చాను, కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు, నేనే వెళ్ళిపోతాను, నువ్వు మీ అక్క బావతో కూర్చుని మాట్లాడుకోండి అని చెప్పి ఇక చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అవని, నాన్న, మీతో నేను మాట్లాడాలి అని చెప్పి ఇక అవని అయితే చక్రధర్తో అంటుంది. ఒక్కసారిగా భరత్, సరే అక్క, మీరు మాట్లాడుకోండి, నాకు పనుంది అంటూ ఇక భరత్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇంతలో మీనాక్షి, రే భరత్, నీకోసం టిఫిన్ తెచ్చాను రా, రారా అంటూ ఇక భరత్ని కూర్చోపెట్టి టిఫిన్ పెడుతుంది. అవని అయితే ఇంకా చక్రధర్తో ఆరు బయటకెళ్తుంది. ఇంకా చక్రధర్, అమ్మా అవని, ఏమైంది, నాతో మాట్లాడాలి అంటున్నావు, అక్కడ రాజేశ్వరి బాగానే ఉంది కదా, ఏం కాలేదు కదా అని అంటుంటే ఇక అవని అయితే, నాన్న, పిన్ని బాగానే ఉంది, కానీ పిన్నిప్పుడు ఉన్న పలంగా తన కొడుకు భరత్ కావాలి అంటుంది, భరత్ని తిరిగి తన దగ్గరికి తీసుకురమ్మని చెప్తుంది అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే దొంగచాటుగా చూస్తున్న పల్లవి అయితే చాలా అంటే చాలా కోపంతో రగిలిపోతుంది. ఇప్పుడు భరత్ని తీసుకొచ్చి అమ్మకి దగ్గర చేస్తే ఇక అమ్మ
జీవితంలో నా మొహం చూడదు. అలాగే ఇంట్లో అందరూ కూడా నేను ఈ మీనాక్షి కూతురునన్న సంగతి తెలిసిపోతుంది. చిచ్చి, ఈ మీనాక్షి కూతురంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ నిజం బయట పడకూడదు. అంటే ఈ అవని, అలాగే డాడ్, ఇక భరత్, వీళ్ళ ముగ్గురు ఉండకూడదు అంటూ ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇంకా చెప్పాలంటే కన్న తల్లిని చంపడానికి కూడా పల్లవి సిద్ధమైపోతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే